బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ అంబేద్కర్ నగర్ ఫేజ్ 3 లో పేద ప్రజలు పైసా కూడబెట్టుకొని 60 నుంచి 70 గజాల స్థలాలను కొనుక్కొని ఇల్లు నిర్మించుకొని ఎన్నో ఏళ్ల నుండి కాలనీలో నివసిస్తున్నారని, డబ్బులు లేక ఇల్లు నిర్మించుకోలేక పేద ప్రజలు వదిలిన ఇళ్ల స్థలాలను కొంతమంది కబ్జాలు చేస్తూ అక్రమ నిర్మాణాలు చేస్తూ పబ్బం గడుపుకుంటున్నారని రాపోలు రాములు ధ్వజమెత్తారు. స్థలాలు మాయి అంటూ వెళ్లిన బాధితుల్ని ఇష్టమొచ్చినట్టు కొట్టడం, బూతులు తిట్టడం పరిపాటిగా మారిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. అమాయకులను మోసం చేస్తూ ఎంతో కష్టపడి సంపాదించుకున్న వారి స్థలాలను కబ్జా చేయడం సబబు కాదని, ఇది చూస్తూ ఫెడరేషన్ ఊరుకోదని, వారికి తగిన న్యాయం జరిగే వరకు ఎంత దూరమైనా వెళ్తుందని హెచ్చరించారు. ఇకనైనా కబ్జాకోరులు కబ్జాలు చేయడం మానుకోవాలని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో ఫెడరేషన్ అధ్యక్షులు చెంచుల నరసింగరావు, రహీం, బాధితులు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ కడంతో గుద్దుతే ఇక్కడ 3 టిచ్చింగ్ పడ్డాయి. అది కూడా తీసుకొచ్చిన ఎమ్మెల్సీ కూడా తీసుకొచ్చిన ఫోటో కూడా చూపించిన ఎమ్మెల్సీ కూడా తీసుకొచ్చిన సార్. ఇంకెవరు సార్ ఆడ నిలబడనే ఉన్నాడు కదా, శశి ఆడ కూర్చొని ఉన్నాడు. అంతా పిలిపించి ఎట్లా ఉన్నాడు చూడండి, పిలిపించి ఎట్లా కూర్చున్నాడు చూడండి. ఇట్లా ఆడవాళ్ళు మధ్యాహ్నం పూట ఈ ఆడవాళ్ళు ఈ మధ్యాహ్నం మొగలు ఎవరు ఉంటారు సార్, ఎవరైనా ఉంటారా ఈ టైం? ఆడవాళ్ళు 20 మంది అవి మొన్న ఎట్లా ఏడు సరిపోయాడు అవి ఎట్లా కొట్టారు చూడండి. ఒక్కరిని కలిపి ఒక్కరిని చూసుకొని 10 మంది వచ్చి కొట్టిపోయారు. 10 మంది 60 గజాలు కూల కొడతా ఉంటే కట్టుకుంటుండు. మేము అన్ని తెచ్చుకున్నాం, సేడర్ తెచ్చుకున్నాం, అన్ని తెచ్చుకున్నాం. నగర్ ఫేజ్ 3 కాలనీలో షర్ఫుద్దీన్ అండ్ ఎల్లయ్య, నరసింహ, మైరూనా వీళ్ళ మీద దాడి జరిగింది, కొట్టిర్రు. అదేవిధంగా 3 పళ్ళు ఇరగొట్టిండ్రు. అదేవిధంగా తల మీద కొడితే 3 కుట్లు పడ్డాయి అని చెప్పి వీళ్ళు పోలీసులను ఆశ్రయించడం జరిగింది. మా ఫెడరేషన్ కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. ఇది వాస్తవాలను యథార్థాలను కూడా తెలుసుకోవాలనే ఉద్దేశంతో మేము ఈ కాలనీకి రావడం జరిగింది. వాస్తవాలను కూడా చూసినాం. కానీ ఇక్కడ శశికుమార్ అండ్ నాగరాజు, మహేష్ తదితరుల ఆధ్వర్యంలో పాషం మల్లేష్ వీళ్ళందరూ కూడా ఒక ముఠాగా ఏర్పడి, ఒక నయీం గ్యాంగ్ లాగా ఒక ముఠాగా ఏర్పడి పేదల యొక్క స్థలాలు ఖాళీగా ఉన్నాయి అవన్నీ కూడా కబ్జాలు చేసి ఒక్కొక్క రూమ్ చేసి, ఇక్కడ ఒకసారి చూడండి మీరు, అబ్దుల్ సత్తార్ అంటే ఆయనది ఇది ప్లాటు. ఈ ప్లాటుని కబ్జా చేసి ఒక రూము వేయడం జరిగింది. అదేవిధంగా నరసింహ అంటే ఆయనది అక్కడ ఒక ప్లాటు, దాని మీద కూడా ఒక అక్రమంగా దౌర్జన్యం చేసి అది వేయడం జరిగింది. వాళ్ళు కడతా ఉంటే కూలగొట్టి వాళ్ళని అనేక విధాలుగా దౌర్జన్యం చేస్తూ ఉన్నట్టుగా ఇక్కడ బాధితులు తెలియజేస్తూ ఉన్నారు. పోలీసులు కూడా మరి ఏ విధంగా ఉదాసీన వైఖరిని అవలంబిస్తున్నారో అర్థం కావట్లేదు. కాబట్టి ఖచ్చితంగా ఈ పేద ప్రజల పక్షాలకి మేము అండగా ఉంటాం. ఖచ్చితంగా వీళ్ళకి మేము సపోర్ట్ ఉంటాం. ఎవరి స్థలం ఉంటే వాళ్ళు కట్టుకోవాల్సిందే. ఎప్పుడో కొందరు రూపాయి పేదవాళ్ళందరూ కూడా రూపాయి జమ చేసుకొని కాయ కష్టం చేసి వీళ్ళు పనివాట్లు కొంతమంది అక్కడ జమ అయిపోయి ఒక టీం లాగా ఏర్పడి